భారత్ని చూసి చైనా వెన్నులో వణుకు మొదలైందా? అందుకే చీటికి మాటికి మన శత్రు మరియు మన సరిహద్దు దేశాలను అడ్డుపెట్టుకుని సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతుందా? పైకి ప్రదర్శించేది మేకపోతు గాంభీర్యమేనా? అసలు చైనా తన వాపును చూసి బలం అనుకుంటుందా? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు భారతదేశం అంటే కొన్ని దశాబ్దాల నుండి చైనా శత్రువుగా భావిస్తుంది. పైకి స్నేహం చేస్తున్నట్లు నటిస్తూనే మన మీద ఎప్పుడు అవకాశం వచ్చినా విషం చిమ్ముతూనే ఉంటుంది ఆ డ్రాగన్ దేశం. పుల్వామా దాడి జరిగినప్పుడు భారతదేశం మిత్రదేశాలతో పాటు ప్రపంచ దేశాలు మొత్తం భారత్కు అండగా నిలబడ్డాయి, ఒక్క చైనా తప్ప. ఈ మధ్య మన దేశం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు పాకిస్తాన్ కన్నా ఎక్కువ బాధపడిపోయింది ఈ కమ్యూనిస్ట్ దేశం. ఈ రెండు దేశాల సమస్యని ఐక్యరాజ్యసమితి వరకు తీసుకెళ్లింది కూడా ఈ డ్రాగన్ దేశమే. బ్రహ్మపుత్ర నది జలాల విషయంలో గాని, డోక్లాం విషయంలో కానివ్వండి, ఈ మధ్యే మనసా రోవర్ యాత్రను అర్ధాంతరంగా మూసివేసిన విషయంలోనే కాకుండా ఇంకా అనేక విషయాలలో మన మీద బాహుటంగానే ఈ డ్రాగన్ దేశం నిప్పులు కక్కుతూనే ఉంది. భారతదేశం వ్యాపార, ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో చాలా వేగంగా అభివృద్ధి చెందటాన్ని చూసి చైనాకు వెన్నులో వణుకు మొదలైంది. ఆర్థిక విధానాల నుండి అంతరిక్షం వరకు, సరిహద్దుల నుండి దౌత్య సంబంధాల వరకు అన్ని దారుల్లో భారత్ను అష్టదిగ్బంధనం చేయాలని స్వార్థ ఆలోచనతో పావులు కదుపుతుంది. ఇప్పటి వరకు చైనా చేసిన అతిపెద్ద తప్పు భారత్ను తక్కువగా అంచనా వేయడమే. ఎప్పుడైతే భారత్ చైనాను అంతర్జాతీయ వేదికలపై బలంగా ప్రతిఘటించిందో అప్పుడే చైనా డిఫెన్స్లో పడిపోయింది. ఎందుకంటే చైనాను చూసి భయపడడానికి భారత్ ఏమీ 1960 నాటి దేశం కాదు. భారత్ని చూసి చైనా గజగజ వణకడానికి కారణం తెలిస్తే భారతీయులుగా మనం ఎంతో గర్వపడతాం. వాస్తవానికి చాలా విషయాలలో చైనా భారత్ కంటే ముందే ఉన్నప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం మరియు ఎగుమతులలో మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి పథకంలో దూసుకుపోతుంది. అందుకే ఆ కమ్యూనిస్టు దేశం భారతదేశాన్ని చూసి అసూయపడి భయపడుతుంది. అంతేకాదు, మన మిత్ర దేశాలతో మనకి ఉన్న ఆర్థిక, రక్షణ, సాంకేతిక, సైనిక సత్సంబంధాలను చూసి కూడా చైనాకి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే మన మిత్ర దేశాలు అనేక రంగాలలో, అంటే రక్షణ, ఆర్థిక, సాంకేతిక అభివృద్ధిలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధించి ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో భారత్ ఉండడంతో భారత్ని చూసి చైనా కలవరపడుతుంది. ఎందుకంటే తొందరపడి నిర్ణయం తీసుకుంటే మనకంటే ముందు మన మిత్ర దేశాల అత్యాధునిక సాంకేతికతతో కూడిన యుద్ధ విమానాలు చైనా మీద విరుచుకుపడటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. అంతేకాకుండా చైనా సరిహద్దులలో, సముద్ర జలాల్లో మన మిత్ర దేశాల సైనిక విన్యాసాలు కూడా ప్రారంభించేశాయి కూడా. అంతేకాకుండా 1960లో చైనాతో యుద్ధంలో ఓడిపోయిన తరువాత గడిచిన కొన్ని దశాబ్దాలలో భారతదేశం రక్షణ బడ్జెట్ని బాగా మెరుగుపరుచుకుంది. గడిచిన 5 సంవత్సరాలలో భారత్ తన ఆయుధ సంపత్తిని అత్యంత శక్తివంతమైనదిగా మెరుగుపరుచుకుంది. ఈ ఆయుధ సంపత్తిలో కొన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవి కావడం గమనార్హం. అంతేకాకుండా విదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యంత శక్తివంతమైన ఆయుధ సంపత్తిని భారత్ తన అమ్ముల పొదిలో ఉంచుకుంది. గడిచిన 5 సంవత్సరాలలో 4.26 లక్షల కోట్లు విలువ చేసే ఆయుధాలను కొనుగోలు చేసింది భారత్. అవి ఏమిటో వివరంగా చూద్దాం. ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్న 36 రఫేల్ యుద్ధ విమానాలు, 6 అరిహంత్ సబ్మెరైన్స్, 1 న్యూక్లియర్ సబ్మెరైన్, 7.5 లక్షల అసాల్ట్ రైఫిల్స్, M777 హ్యావిటర్ యుద్ధ ట్యాంకులు, 5 ఎయిర్ డిఫెన్స్ SIM-400 మిసైల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆధునిక ఆయుధాలను మరియు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యంత రక్షణ కలిగిన బుల్లెట్ జాకెట్స్ సుమారు 3,50,000 రక్షణ దళాలకు అందాయి. మరియు 2022 కల్లా తేజస్ మార్క్ II సూపర్ సోనీ యుద్ధ విమానం భారతదేశ 75వ స్వతంత్ర వేడుకలకి సిద్ధం కాబోతుంది. ఈ పోరాట విమానం అమెరికాకు చెందిన
F-16 కన్నా శక్తివంతమైనది. ఇక భారత సైనిక బలం చూసి 35 లక్షల సైన్యాన్ని కలిగి ముందు దీనికి అదనంగా 16,000 యుద్ధ వాహనాలు, 35,000 యుద్ధ ట్యాంకులు, 1785 యుద్ధ విమానాలు, అలాగే శక్తివంతమైన న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ రక్షణ రంగాల్లో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధ సంపత్తికత పాకిస్తాన్ మరియు చైనాలతో యుద్ధం చేస్తే ఒకేసారి తలపడగల సత్తా మన దేశానికి ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక చైనా మరియు పాకిస్తాన్తో యుద్ధం అంటూ వస్తే మన ప్రధాన మిత్రదేశాలైన ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియాలు మనకు ఆర్థిక, రక్షణ, సైనిక, సాంకేతికంగా భారత్కి సహాయపడటానికి ఎప్పుడూ ముందే ఉంటాయి. మన యొక్క మిత్రదేశాలు ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన ఆయుధాలను కలిగి ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో మిత్రదేశాలతో మనం స్నేహపూర్వకంగా దౌత్య సంబంధాలు కలిగి ఉండటం భారతదేశానికి కలిసి వచ్చే విషయం. అంతేకాకుండా చైనాను ఆర్థికంగా దెబ్బతీయడానికి సరైన వ్యూహరచనతో భారత్ సిద్ధంగా ఉందని చైనాకు బాగా తెలుసు. చైనా పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా భారత్ తనకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుందని ఇప్పటికే అంతర్జాతీయ నిపుణులు చైనాను హెచ్చరించారు. ఇక FDI పెట్టుబడుల విషయానికి వస్తే మన వాటా 2015 నాటికి 63 బిలియన్లు కాగా చైనా వాటా $56.6 బిలియన్, అమెరికా వాటా $59.6 బిలియన్. ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశంలో పెరుగుతున్న అత్యాధునిక సామర్థ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని అంతర్జాతీయ వార్తాపత్రికలు ఇప్పటికే కథనాలు ప్రచురిస్తున్నాయి. ఎగుమతి ఆధారిత ఉత్పాదిత పరిశ్రమల్ని అభివృద్ధి చేయడంలో భారతదేశం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ దేశంలో కాశ్మీర్ పారిశ్రామిక పరిశ్రమకు ప్రాంతీయ కేంద్రంగా ఉద్భవించింది. ఇంత వేగంగా భారత్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్లడం చైనాకు మింగుడు పడడం లేదు. ఇప్పటి పారిశ్రామిక ఉత్పత్తి ఎగుమతులలో మరియు శాస్త్ర సాంకేతిక రక్షణ రంగాలలో భారత్ వాయువేగంతో దూసుకెళ్లడాన్ని చైనా జీర్ణించుకోలేక భారత్ను ఏదో రకంగా అణగదొక్కాలని భావిస్తుంది. ఇన్ని రంగాలలో భారతదేశం అభివృద్ధి చెందటాన్ని చూసి చైనా యొక్క ఆధిపత్యానికి ఎక్కడ గండి కొడుతుందో అని ఈ డ్రాగన్ దేశం భారత్ని చూసి వెన్నులో వణుకు తెచ్చుకుంటుంది. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయే కాలంలో భారతదేశం సూపర్ పవర్ దేశంగా అభివృద్ధి చెంది ప్రపంచ అగ్రరాజ్యాల సరసన చేరే రోజులు దగ్గరలోనే ఉన్నందుకు భారతీయులుగా మనం గర్వపడదాం. ఆల్ ది బెస్ట్ ఇండియా. జై హింద్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి అభిష్టా మీడియా వర్క్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.